గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నిన్న ఏం జరిగిందో మనం చెప్పగలం, కానీ రేపు ఏం జరగబోతుందో మనం చెప్పలేము. మరో క్షణంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేము. మన భవిష్యత్తు ఏంటి, దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి, మన పట్ల దేవుని దర్శనం ఏంటి, ఇప్పుడు మనం చేస్తున్న పని కరెక్టా కాదా, భవిష్యత్తు నిమిత్తం ఏ నిర్ణయం తీసుకోవాలి, నేను ఏ వ్యక్తితో ఉంటున్నాను, ఆ వ్యక్తి సరైన కరెక్ట్ అయిన వ్యక్తా కాదా, రకరకాల ఆలోచనలు, అనుమానాలు మనలోకి సర్వసాధారణంగా అనుదిన జీవితంలో వస్తూ ఉంటాయి. మనకి సరిగ్గా తెలియకపోయినా ఒకసారి నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి సందర్భంలో ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మీయాతో అంటున్నాడు ప్రభువు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలుపుతానంటున్నాడు. ఎలాగ తెలుస్తుందండి? మనం గ్రహించలేని గొప్ప సంగతులు మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, అన్నీ తెలిసిన దేవుడే మనలోకి వచ్చి ఉన్నప్పుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:27 ఉంటుంది కదా. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు కనుక ఆయన మనకు అన్నీ బోధిస్తాడట. కాబట్టి మనం ప్రార్థించి దేవుని ఆత్మను పొందుకుంటే సమస్తాన్ని ఎదుటి వారి యొక్క హృదయాన్ని గ్రహించే మనసు దేవుడిస్తాడు. మన హృదయాన్ని గ్రహించే మనసు వారికి ఉండదు. చూద్దాం ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. మనం ఎవరమాట? దేవుని మనసు, దేవుని ఆత్మ మనం కలిగిన వారం. కాబట్టి ఎదటి వారికి మనస్తత్వాలను సైతము అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడంటే మనం దేవుని పాద సన్నిధిలో ప్రార్థించి విచారణ చేసి ఎదురు చూచినప్పుడు. 9 కృపావరాల్లో ఒక కృపావరము ఆత్మల వివేచన వరమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది. డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్. ఎదుటివాని మనసు ఎటువంటి హృదయం కలిగిన వాడు, అతడు మోసగాడా, మనకి మేలు చేసేవాడా అని దేవుడు మనకి ఆ ఆలోచన, ఆ యొక్క వివేచన దేవుడు మనకిస్తాడు. రాబోయే దినాల్లో మోసగాళ్లే ఉంటారని వాక్యం చెప్తుంది. కాబట్టి అందరినీ నమ్మొద్దు అని వాక్యం చెప్తుంది. మనతో చాలా ప్రియంగా ఉంటారు, మన ద్వారా మేలు పొందుతారు. మనకి ఎవరైతే మన ద్వారా మేలు పొందుతారో వారే మనకి కీడు తలపెడుతూ ఉంటారు. మనం అది ముందుగా తెలుసుకోకపోతే మనం నష్టాలు పాలవుతాం. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి, చాలా జాగ్రత్తగా యోచించి ప్రవర్తించు అని వాక్యం చెప్తుంది. కాబట్టి చెప్పుకున్నంత ఈజీ కాదు ఎదుట వారిని గురించి సంపూర్ణంగా మనం అర్థం చేసుకుని ప్రవర్తించడం. కానీ దేవుని సన్నిధిని, ప్రతిరోజు ఆయన సన్నిధిని మనం ఆహ్వానిస్తూ దేవుని ఆత్మలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి గురించి, ప్రతి విషయం గురించి దేవుడు మనకు బోధిస్తాడనే వాగ్దానం ఉంది. కాబట్టి ఇర్మీయా 33వ అధ్యాయం 3వ వచనాన్ని ఎత్తిపెట్టుకుని, ప్రభువా, నీకు మొరపెడుతున్నానయ్యా, నేను గ్రహింపలేని గొప్ప సంగతులను, నాకు అవసరమైన సంగతులను నాకు బోధించయ్యా. అజ్ఞానముతో కానీ మూర్ఖంగా కానీ నేను ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతి నిర్ణయము నీ ఆత్మానుసారంగా, నీ వివేచనతో, నీవు రివీల్ చేసిన సత్యాలతో, నీ ఆలోచనానుసారంగా నేను ప్రతి నిర్ణయం తీసుకుని ఎంతో క్షేమాన్ని, సమృద్ధిని, అభివృద్ధిని పొందుకునే ఉన్నతమైన దీవెనకరమైన జీవితం నాకు ఇవి ప్రభు అని దేవుని అడుగుదాం. కాబట్టి ఏ వ్యక్తి గురించైనా, ఏ విషయం గురించైనా దేవుని పాద సన్నిధిలో మనం విచారించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చి మనకి సత్యాన్ని బోధించి, ఆయన బోధించిన సత్యంలోనే మనల్ని నడిపించి, దీవించి, ఫలింపజేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో, మా ప్రయాణాల్లో తోడునండి. మేము తీసుకునే ప్రతి నిర్ణయము నీ ఆత్మానుసారంగా తీసుకునే భాగ్యం దయచేయండి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టుపడకుండా
నిదానంగా నీ మార్గములో నీ బాటలో మేము నడిచి నీ దయనే నీ దీవెనలనే పొందుకునే భాగ్యం దయచేయండి. శోధకుల నుండి రక్షించండి, శత్రువుల నుండి రక్షించండి. మిత్రులుగా ఉంటున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మేము వివేచించి తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఏది నష్టమో ఏది లాభమో వివేచించి మాకు మేలైన దానికంటే ముందు నీకు ప్రీతికరమైనటువంటి మార్గంలోనే నీ యొక్క సరియైన నిర్ణయాలు మేము తీసుకుని మేము బాగుపడి ధన్యులమై దీవింపబడి నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యం దయచేయమని నీ యొక్క పాదం సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించి నీ ఆలోచన అనుసారంగా నడిచి సరైనటువంటి కార్యాలు చేసి దీవింపబడే భాగ్యం మాకు దయచేయమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సరైన నిర్ణయాలతో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.